నేను చేసిన క్రైమ్ ఏంటిది కానీ గుర్తు పెట్టుకోండి పోలీస్ మిత్రులారా, ఈ సిఐడి కేసు ఏదైతే మీరు నా మీద పెట్టినరో ఖచ్చితంగా ఆ సిఐడి కేసు రేపు మా ప్రభుత్వం వచ్చినాక మీ మీదకే ఉచ్చుబిగిస్తుంది. మాకేం అయ్యేదేం లేదు, ఇక్కడ మేము చేసింది ఏం లేదు. ఎట్టు పరిస్థితిలా మీరు నన్ను ఇబ్బంది పెట్టినా, ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని అవమానపరిచినా, ఎంత కించపరిచినా, ఎథిక్స్ కమిటీ చేసినా ప్రజల పక్షాన మాత్రం ఖచ్చితంగా కౌశిక్ రెడ్డి కొట్లాడుతూనే ఉంటారు. మీరు ఇస్తా అన్న 6 గ్యారెంటీలు 420 హామీలు ప్రజలకు ఇచ్చే వరకు ప్రజల పక్షాన పోరాడుతూనే ఉంటా. మళ్ళొకసారి చెప్తా ఉన్నాను, ఖచ్చితంగా మీరు మహిళలకి 2500 ఇవ్వాలని పోరాడుతూనే ఉంటా. మీరు అందరూ ఖచ్చితంగా రైతులకి రైతు బంధు 15,000 ఇవ్వాలని ఇచ్చే వరకు పోరాడుతూనే ఉంటా. ఇలా తాతలకి అవ్వలకి ఇద్దరికి 4,000 రూపాయల పెన్షన్ ఇచ్చే వరకు ఇస్తా అన్నారు, దానికోసం పోరాడుతూనే ఉంటా. ఇలా 6,000 వికలాంగుల పెన్షన్ ఇస్తా అన్నారు, ఇచ్చే వరకు పోరాడుతూనే ఉంటా. ఇలా మీరు తులం బంగారం ఇస్తామన్నారు, ఇచ్చే వరకు పోరాడుతూనే ఉంటా. కేసీఆర్ కిట్, న్యూట్రిషన్ కిట్ ఆ 2 ఇస్తా అన్నారు, ఇచ్చే వరకు పోరాడుతూనే ఉంటా. ఇలా మీరు ఇస్తా అన్న స్కూటీలు ఇచ్చే వరకు పోరాడుతూనే ఉంటా. ఇలా నిరుద్యోగులకి 2 లక్షలు ఇచ్చే వరకు, 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చే వరకు పోరాడుతూనే ఉంటా. నిరుద్యోగ భృతి 4,000 ఇచ్చే వరకు పోరాడుతూనే ఉంటా. మీరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా, ఏది పెట్టినా మా తెలంగాణ ప్రజల కోసం, మా హుజురాబాద్ నియోజకవర్గ ప్రజల కోసం ఖచ్చితంగా పోరాడుతూనే ఉంటా. ఖచ్చితంగా వాళ్ళ కోసం నిలబడతా. ముందల ఎట్టు పరిస్థితిలో భయపడేది ఉండదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను.